యిర్మీయా 29:13 చూద్దాం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టియే ఏ జనుల్లోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మొట్టమొదటనే విడిపిస్తానంటున్నాడా? మొట్టమొదట ఆయన సన్నిధిని కోరుకోమని చెప్తున్నాడా? ముందు ఆయన సన్నిధిని వెతకమని చెప్తున్నాడా, లేకపోతే విడుదల ఇచ్చేస్తానని చెప్తున్నాడా? ఆయన ప్రజెన్స్ అనేటువంటిది నువ్వు ఎందుకు ఈ భూమి మీద కోరుకోవాలి? ఆయన సన్నిధి కొరకు ఎందుకు నువ్వు ఆశ కలిగి ఉండాలి, కనిపెట్టుకోవాలి, విచారణ చేయాలి? ఆ సన్నిధి అనుభవించేంత వరకు నువ్వు ఆయనకు సమయం కేటాయించి ఆ సమయంలో కొనసాగాలి. ఎందుకో తెలుసా అండి, ఆయన సన్నిధే నీకు తెలియకుండా ఎక్కడెక్కడ ఏ విషయాల్లో విడుదల రావాలో నీకు తెలిసి కొన్నిట్లో విడుదల పొందుకుంటావు, నీకు తెలియకుండా కొన్ని విడుదల పొందుకుంటావు. ఆయన ప్రజెన్స్ అనేది నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో నీకు తెలియకుండానే ఎన్నెన్ని చోట్ల ఏ వ్యాధులు, ఏ రోగాలు, ఏ మనస్తత్వాలు, ఏ ఆలోచన విధానాలు, ఎన్ని నష్టం కలిగించే ఆలోచనలు ఎన్నిటిని పట్టుకొని ఉంటావో నీకు తెలియకుండా, కొన్ని నీకు తెలియకుండానే నువ్వు ఫ్రీ అయిపోతావు. దేవుని సన్నిధిని నువ్వు కనిపెట్టుకొని, దేవుని సన్నిధిని నీవు విచారించుకొని, అంటే వివరంగా తెలుసుకొని వివరంగా అనుభవిస్తూ నీ క్రైస్తవ జీవితం ఉన్నట్లయితే నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడెక్కడ విడుదల పొందుకోవాలో ఆటోమేటిక్గా విడుదల పొందుకుంటావు. నీకు తెలియనివి చాలా చోట్ల నువ్వు విడిపింపబడతావు. నీకు తెలిసి కొన్ని విషయాల్లో నీకు అర్థమవుతుంది, అబ్బా ఇంతకుముందు ఇలా ఉండింది, ఇప్పుడు లేదు అది. కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీవు ప్రభువుతో సహవాసము చేయడము, సమయం ఇవ్వడము, ఆయన వాక్యంతో సమయం గడపడము, ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ సమయం గడపడము, పరిశుద్ధాత్మని సహవాసమును కోరుకోవడము, పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించడము, ఆయన కృపావరాలు నీలో నుంచి ఆపరేట్ అవ్వాలనేటువంటి ఆయన యొక్క క్యారెక్టర్ నీలో ఆపరేట్ అవ్వాలనే తపన, ఆశ నిన్ను చాలా చాలా ఉజ్జీవంలోకి నడిపిస్తుంది, చాలా తీవ్రత నీలో పుట్టిస్తుంది.